ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ప్రియులారా, 6 నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేయవచ్చును. ఈ వచనాలలో ఫినెహాసు అనబడిన ఒక రోషము కలిగిన దైవభక్తుని గూర్చి మనము చూడవచ్చు. పిల్లరా, ఇశ్రాయేలీలు బిలాము ఒడ్డినటువంటి ఉరులకు బలి అయిపోయిన ఆ సందర్భంలో వారు భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్న ఆ సమయాన ఆ సమాజంలో నుండి ఒక మనుష్యుడు ఒక మోయాబు స్త్రీని మోహించి వ్యతిరేకమైన పనిని చేయుటకు గాను ఇష్టపడ్డాడు. ఆ సందర్భాన దైవభక్తుడైనటువంటి ఫినెహాసు ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండుగా దూసుకుని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో భయంకరమైనటువంటి ఆ తెగులు నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇది ఈ భాగంలో మనం చూస్తున్నటువంటి విషయం. క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితాన ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక సత్యం. తెగులు అనేది ఒక మనుషుని ద్వారా వచ్చింది. బహుశా ఆ దుర్బోధ బోధించిన బిలామును పట్ట, లేక అపరాధం చేసిన మనిషిని పట్ట, ఏదైనా కానీ. అయితే దానికి యొక్క పరిహారం ఒక మనుషుని ద్వారా, ఒక దైవ భక్తుని ద్వారా జరిగింది. సమస్య రావడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ పరిష్కారం ఒక్క మనిషిని ద్వారా జరగడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఏంటి ఆ విషయం అంటే, ఫినెహాసు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి తెగులును చూచి తాను తెగులును నిలపాలి, ప్రజలను సంరక్షించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తాను ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక మాట. ఒక ఫినెహాసు సమాజంలో నుండి బయలుదేరి ఒక ఈటెను పట్టుకుని వెళ్ళి పాపమును ఖండించాడు అక్కడ. అంతే కదా పిల్లరా? ఈటె, ఖడ్గము, కత్తి. ఇతడు దేవుడు వార్వలేని దానిని తాను కూడా వార్వలేకపోయాడు. దేవుని కోపాన్ని తాను మళ్ళించాడు. బాగా వినాలి. దేవుడు దేనినైతే వద్దు అని నిషేధించాడో దానినే తాను నిషేధించాడు. దేవుడు దేనిని వద్దు అని వ్యతిరేకించాడో తాను వ్యతిరేకించాడు. ఒక మాట చెప్పాలంటే, దేవుని మనస్సును
ఎరిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవాధిపతి అయిన ప్రభు పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, దేవుని మనస్సును అతడు ఎరిగిన వాడై తనంటాడు, ఇశ్రాయేలీలో ఉన్న ఆ దుష్కార్యాన్ని తొలగించుటకు, తెగులు ఆపుటకు ఒక ఈటెను ఉపయోగించినట్లుగా ఈ కడవరి కాలంలో దేవుని పిల్లలమైన మనము వాక్యమును ఖడ్గమును, వాక్యమనబడిన రెండంచుల గల కత్తిని మనం ఉపయోగించేవారుగా ఉండాలి. అద్భుతం, అతడు ఆ పని చేసిన కారణానంట, కాబట్టి నీవు అతనితో ఎట్లనము అంటూ దేవుడు సెలవిస్తున్నారు. ఏంటి? నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఆ మనుషునితో దేవుడు ఒక మంచి సమాధాన నిబంధనను సిద్ధపరిచారట. ఏంటి అంటే, ఏలనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. కనుక తత్ఫలితంగా దేవుడట ఆ ఎలియాజరుకు, అతని ఇంటి వాళ్ళందరికీ తరతరాలకు ఒక నిత్య యాజక నిబంధనను అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో తెగులును నిలిపివేయుటయే కాకుండా తన ఇంటి వారులకు ఒక యాజక నిబంధన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన చిన్న జీవితంలో కూడా దేవుని ఉన్నతమైన సంకల్పమును మనము నెరవేర్చి మన కుటుంబమునకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం మారాలంటే వాక్యమనబడిన కత్తి చేత శారీరక కార్యమును జయించేవారిగా మనము ఉండాలి. ఆమేన్. దీనిని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు నిశ్చయముగా దేవునితో ఒక ఉన్నతమైన సన్నిహిత్య సహవాసం సమృద్ధిగా దొరుకుతుంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, లేవీయులు ఆనాడు ఎలాగునైతే తమ రక్త సంబంధాన్ని కూడా చూడకుండా వారు ఏం చేశారంటే, తన సహోదరులను చూడకుండా చంపుకుంటూ వెళ్ళిపోయారు. రూబేను దగ్గరకు వచ్చేసరికి దాన్ని చేయలేకపోయాడు. కనుకనే రూబేను పొందవలసిన ఘనత లేవీయులు పొందుకున్నారు. రూబేను, షిమ్యోను కూడా తప్పించబడ్డాడు. నా ఉద్దేశం, నా అభిప్రాయం ఏంటంటే, జీవాధిపతి అయిన దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో వాక్యమనబడిన కత్తితో శారీరక విషయాలను సంహరించగలిగితే దేవుడు ఫినెహాసుతో చేసిన ఒక నిత్య నిబంధన ప్రభు మనతో కూడా చేస్తారు. ప్రభు మన పక్షాన దాన్ని నెరవేరుస్తారు. ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా,
జీవాధిపతి అయిన ప్రభు పాదాల చెంత చేరిన మనము ఎల్లప్పుడూ వాక్యమనబడిన కత్తిని ధరించే వారమునై ఉండాలి. వాక్యమనబడిన కత్తిని కలిగిన వారమునై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం అలాగున కలిగిన వారముగా ఉంటామో నిశ్చయంగా మహాదేవుని కనికరం మనకు తోడుగా ఉండబోతుంది. మహాదేవుని సన్నిధి మనలను బలపరిచేదిగా ఉంటుంది. ఒక ఫినెహాసు చేసిన ఆ ప్రాయశ్చిత్తం తన ఇంటి వారికి దీవెనకరంగా మారింది. మన గృహాలకు ఈ మాటలు వినుచున్న పిల్లరా, నీవే, నేనే, మనమే ఒక దీవెనకరంగా మారాలి. ఆ కృపతో అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొంది దైవ కార్యములు సఫలపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.